చెప్పండి. మీ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది? గెస్ట్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి ప్రోగ్రామ్ పర్పస్ అని చెప్పి. ఎప్పుడు జరిగింది అది? నేను అటుపక్క తిరిగి ఉన్నా, నా వెనక నుంచి వచ్చి చేతులు రెండు కట్టేసి నా నోట్లో గుడ్డలు కుక్కేసి. అంటే ఈ మధ్యలో ఏం చెప్పుకుంటూ ఏం చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు? కాళ్ళు చేతులు పెట్టుకుని బ్రతిమలాడి. తన ఫ్రెండ్ అంటే ఎవరు? అతను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తాడు. క్యాజువల్ అంటే మీ తరఫున అతను తీసాడా? అంటే మా ఇద్దరు ప్రైవసీ టైంలో. అంటే ఎంతకాలం పాటు బయటకు రాలేకపోయారు మీరు? 1 month కొంచెం నాకు భయం వేసి అలానే ఉన్నాను. ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయా ఇప్పుడు? అక్కడ అలా జరుగుతుందని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి? నేను కూడా వాళ్ళ ట్రిప్ లో వెళ్ళాను సార్. రైట్. మరి ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను కోరుకుంటున్నాను, ఆడపిల్లలకి న్యాయం చేయాలి. ఉద్యోగం ఇప్పించిన తర్వాత అత్యాచారాలకు అఘాత్యాలకు పాల్పడే వారిని మనం చూసాం. ఇక విధి నిర్వహణలో తనతో పాటు తీసుకువెళ్ళి అఘాయిత్యం చేసి తన అనుమతి లేకుండా అఘాయిత్యాలకు పాల్పడి అటు తర్వాత మోసం చేసి నీ దారి నువ్వు చూసుకో అంటున్న ప్రబుద్ధుడికి సంబంధించిన ఒక ఘటన. అయితే బాధితురాలు ఆంధ్రప్రభ టీవీని ఆశ్రయించడం జరిగింది. మరి ఇప్పుడు ఆ బాధితురాలతోటి తమ యొక్క మనోభావాలను కూడా ఆంధ్రప్రభ టీవీ ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే మా. నమస్తే సార్. చెప్పండి. మీ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను 2021లో ఛానల్లో ఉద్యోగం కోసం జాయిన్ అవ్వడం జరిగింది. నేను రిసెప్షనిస్ట్గా తీసుకున్నారు. ఆ తర్వాత ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా నా యొక్క వర్క్ ఎఫిషియన్సీని బట్టి నాకు ప్రమోట్ చేశారు. సో నాతో పాటు సహోద్యోగి అయిన నవకాంత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా తనే షెడ్యూల్ చేస్తూ ఉంటారు. సో తనతో అంటే కొన్నిసార్లు వాళ్ళతో మేము ప్రోగ్రామ్ పర్పస్ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఒకరోజు గెస్ట్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి ప్రోగ్రామ్ పర్పస్ అని చెప్పి నన్ను బేగంపేట్ మెన్స్ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ 2 గంటల పాటు వెయిట్ చేయించారు. ప్రైవేట్గా పబ్లిక్ బిల్డింగ్? అది మీరు చెప్పింది. ఆ బిల్డింగ్ ప్రైవేట్, నాకు అంత ఐడియా లేదు. సో తీసుకువెళ్ళాడు. గెస్ట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి. సో 2 గంటలు అయింది, వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా గెస్ట్లు రాలేదు. సో అనుకోకుండా సడన్గా నేను అటుపక్క తిరిగి ఉన్నా, నా వెనక నుంచి వచ్చి చేతులు రెండు కట్టేసి నా నోట్లో గుడ్డలు కుక్కేసి నాపై అఘాయిత్యం చేశాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్. అంటే ఏ టైం అది? డే టైమా? మధ్యాహ్నం ఈవినింగ్ టైము, అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడికి వెళ్ళాము. అలా నాకు 7 గంటల సమయం, అలా 6 గంటల సమయంలో ఇట్లా 2 గంటలు వెయిట్ చేసి సో ఆ తర్వాత నా మీద అఘాయిత్యం చేశాడు. నేను ఎక్కడ పోలీసులకి మీడియాకి వెళ్తానని చెప్పి నన్ను బ్రతిమలాడి, కాళ్ళు చేతులు పెట్టుకుని బ్రతిమలాడి, సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళి చెప్పకు, పరువు పోతుందని చెప్పి. అంటే నేను ఆడవాళ్ళు అంటేనే సున్నితంగా నమ్మేస్తారు. నేను ఆ టైంలో అతన్ని నమ్మాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోలేని పరిస్థితి. సో నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి నేను నమ్మాను అతన్ని. సో నమ్మాను. అలా ఒక 6 months తర్వాత మళ్ళీ అడిగాను ఆయనకి, సో పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఏమైందంటే ఇంకొక 6 months ఆగు అని చెప్పి అలా 1.5 years డిలే చేశాడు. అంటే ఈ మధ్యలో ఏం చెప్పుకుంటూ ఏం చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు? చేసుకుంటాను, కొంచెం డిలే అవుతుంది, కొంచెం ఫైనాన్షియల్గా అంతా సెట్ చేసుకోవాలి కదా, అది ఇది అని చెప్పి నాతో కొంచెం పర్సనల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, ఫైనాన్షియల్లీ ఇవన్నీ కొంచెం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నాతో అలా చెప్పేసి అలా డిలే చేస్తూ వస్తున్నాడు. సరే ఇద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఒకే దాంట్లో ఉన్నాం కాబట్టి, సో అలాగా పలుమార్లు అంటే సండే టైంలో కూడా తను అంటే వర్క్ విషయం మాట్లాడాలని చెప్పి, సో సండే టైంలో ఎవరు ఉండరు అక్కడ, మెట్ల మీద సీసీ కెమెరాలు ఉండవు, లిఫ్ట్లో సీసీ కెమెరాలు ఉండవు. అలాంటి ప్లేస్లో కూడా మళ్ళీ తర్వాత ఒక 6 times అట్లా కలిశాడు, 5 times. అప్పుడు కూడా ఫోర్స్ఫుల్గానే, నేను వద్దని చెప్పినా కూడా, మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా సరే అని చెప్పినా అప్పుడు కూడా ఫోర్స్ఫుల్గానే నా మీద తను ఇష్టం లేకుండా కానీ నాతో తను బలవంతంగా తీసుకువెళ్ళడం, మాట్లాడతానని మళ్ళీ నాతో ఫిజికల్గా కలవడం అనేది జరిగింది. సో లాస్ట్ 2004 అంటే మార్చిలో జీతం ఇవ్వలేకపోతున్నామని చెప్పి అందరు సహోద్యోగులతో పాటు నన్ను కూడా తీసేశారు. సో తీసేశారు, అది అయిపోయింది, నేను వేరే జాబ్ వెతుక్కుంటున్నాను. అంటే మీరు చెప్తున్న వ్యక్తి తీయించేశాడా లేకపోతే యాజమాన్యం మిమ్మల్ని తీసేసిందా? అది వెనకాతలు ఏం జరిగిందో నాకు తెలీదు, బట్ ఒక 24 members తీసేశారు.
దాంతోపాటు అందులో నేను కూడా ఉన్నాను. ఎప్పుడు జరిగింది అది? ఇది లాస్ట్ ఇయర్ ఓకే. మార్చ్లో జరిగింది. సో జాబ్కి దీనికి సంబంధం ఏం లేదు. సో అయితే తర్వాత మరి వెనకతలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. తర్వాత ఒక రోజు నేను తనకి అడుగుదామని వెళ్ళాను, ఎందుకు డిలే చేస్తున్నాడు మ్యారేజ్ అని అడగడానికి వెళ్తే తన ఫ్రెండ్ నటరాజ్ ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళారు. మళ్ళీ నేను తన కోసం ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఇలా మ్యారేజ్ గురించి చేసుకుంటా అన్నాడు కదా అని చెప్పి తన కోసం నేను వెళ్ళాను. తను వచ్చాడని తెలిసి నేను వెళ్ళాను. సో తన ఫ్రెండ్ నటరాజ్తో కలిపి కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకువెళ్ళాడు. తనని వెళ్ళిపోమని చెప్పి. తన ఫ్రెండ్ అంటే ఎవరు? అతను ఏంటి ఆ పేరు? తన పేరు నటరాజ్. ఆయన ఎవరు? అంటే అక్కడ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తాడు వాళ్ళ ఆఫీస్ లో. ఓకే. దానికి సో అయితే అతన్ని మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్పి తనని పంపించేశాడు నవకాంతే. సో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. నేను బ్రతిమలాడుతున్నాను అతన్ని, ఇంకా ఎన్ని రోజులు డిలే చేస్తే, ఆల్రెడీ 1.5 year అయిపోయింది. నన్ను పెళ్లి చేసుకొని బ్రతిమలాడుతున్నప్పుడు తను ఒక్కసారి రేజ్ అయ్యి నన్ను కొట్టయ్యి జుట్టు పట్టుకుని కొట్టాడు కార్లోనే. కొట్టిన తర్వాత నేను బ్రతిమలాడుతున్నాను నన్ను మ్యారేజ్ చేసుకో అని చెప్పి అప్పుడు రివీల్ చేశాడు, నాకు మ్యారేజ్ అయింది, నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పి. ఆ తర్వాత అంటే మేము ఈ కలిసిన టైంలో తను నాతో వీడియో కాల్స్ చేయడం, మాట్లాడడం ఇట్లా చేసేవాడు. ఫోటోలు తీయడం, అంటే మా ఇద్దరు ప్రైవసీ టైంలో ఫోటోలు తీయడం. ఎవరు చేసేవాళ్ళ? నవకాంత్ బెడ్రూమ్ లో. తెలుసా విషయం? మా ఇద్దరికి తెలిసిన విషయం ఇది. క్యాజువల్ అంటే మీ తరఫున అతను తీసాడా? తన ఫోన్ లో తీసాడు. ఓకే. అయితే తీస్తే నాకు ఇష్టం లేదు కానీ కూడా ఏం కాదు, ఇది మన ప్రైవసీనే కదా అని చెప్పి ఫోటోలు అవి తీసాడు. మరి అది థర్డ్ పర్సన్ కి ఇచ్చాడా ఎలా వెళ్ళింది తెలీదు. తన ఫ్రెండ్ సహోద్యోగి ఆ సేమ్ ఛానల్లో పనిచేస్తుంది రజిత. నా వీడియోలు అంటే నా న్యూడ్ వీడియోలు, ఫోటోలు అవన్నీ కూడా పబ్లిక్ చేస్తానని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, మీడియాకి వెళ్ళిన, నేను నీ ఫోటోలు వీడియోలు పబ్లిక్ చేస్తాను అని చెప్పి నన్ను బెదిరించింది. సో దాంతో నేను బయటికి రాలేకపోయాను. ఆ తర్వాత లాస్ట్ జూలైలో ఎంతకాలం పాటు బయటికి రాలేకపోయారు మీరు? ఇంచుమించు వాడు నన్ను మోసం చేశాడని చెప్పాను కదా, అప్పుడు అదే టైంలోనే. సో అలా 1 month కొంచెం నాకు భయం వేసి అలానే ఉన్నాను. నేను పిఎంసి యాజమాన్యంతో అలాగా నన్ను కార్లో మళ్ళీ డ్రాప్ చేసేసారు. డ్రాప్ చేసిన తర్వాత యాజమాన్యం ఎవరైతే హనుమంతరాజు వీళ్ళతో ఉన్నానో వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళంతా ఏం చెప్పారు? అంతా కూడా నీకు న్యాయం చేస్తామని చెప్పి కాస్త ఆగమ్మ మేము మాట్లాడతామని చెప్పారు. అలా 3 months డిలే చేశారు. 3 months డిలే చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి నాకు న్యాయం జరగదని చెప్పి నేను లాస్ట్ డిసెంబర్ 2024 December 16th పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నా మీద ఇట్లా జరిగింది అని చెప్పి. ఎక్కడ పిఎస్ అది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3. ఓకే. నా కేసు టేకప్ చేసిన సిఐ కేఎం రాఘవేంద్ర సిఐ రాఘవేంద్ర. ఓకే. సో నేను అక్కడికి కేసు పెట్టాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వీడు పారిపోయాడు ఎక్కడికో దొరకకుండా. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎస్కేప్ అయిపోయారు. ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చా. వాళ్ళకి సహాయం చేసిన వీళ్ళిద్దరికి కూడా శిక్ష పడాలి అని చెప్పేసి నేను ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయా ఇప్పుడు? ఒకసారి కెమెరా చూపించండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 1154 2024. రైట్. దీంతో పాటు మీ దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ప్రూఫ్స్ ఏంటంటారు? అంటే వాడి మొబైల్లో తీసాడు సార్, కొన్ని ఆడియోస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను కోర్టుకి సబ్మిట్ చేద్దామని ఉంచాను. సో ఇతను అక్యూజ్డ్ నవకాంత్. సో ఇతను యోగి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి వేస్తూ ఉంటాడు సార్. సో ఇతను దీని పార్ట్నర్ గణేష్. సో ఈ టూర్స్లలో కూడా అమ్మాయిల్ని ట్రాప్ చేసి, అమ్మాయిలు అంటే ఓన్లీ అమ్మాయిలనే కాదు, వాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళైనా సరే పెళ్లి కాకపోయినా సరే ఎవరినైనా వాళ్ళు వాడుకోవాలని చూస్తారు. సో ఇలా యోగి టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో వాళ్ళు ఇట్లా ఆడవాళ్ళని ట్రాప్ చేస్తూ అక్కడ కూడా వాళ్ళు చేసే పనులు ఇవే. అక్కడ అలా జరుగుతుందని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయా, లేకపోతే కర్ణాకర్ణికి విన్నారా మీరేమన్నా? నేను కూడా వాళ్ళ ట్రిప్ లో వెళ్ళాను సార్, హిమాలయాస్. వెళ్ళినప్పుడు నా కళ్ళతో నేనే చూసాను. సో ఆ తర్వాత నాకు వీడి విషయాలన్నీ తెలిసిన తర్వాత నాకు వీడు ఇలాంటి వాడా మోసం చేశాడని అర్థమైంది. సో నేను పోలీసులు ఎంత ఎంక్వైరీ చేశారో నాకు తెలియదు కానీ
అసలు పోలీసులు అరెస్ట్ కూడా చేయలేదు వాడిని. అంటే మీరు సిఐ దగ్గరికి వెళ్ళారు కదా అప్పుడు రిప్లై తీసుకుని. నేను ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఫాలోఅప్ చేశాను, సిఐ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ దగ్గరికి 2 సార్లు వెళ్ళాను, అండ్ డీసీపీ గారి దగ్గర కూడా వెళ్ళాను. నేను ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా కూడా పట్టుకుంటానని చెప్పి 2 నెలలు డిలే చేశారు సార్. ఆ 2 నెలల డిలేలో వీళ్ళు యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకుని వచ్చాడు. అసలు యాక్చువల్లీ వీళ్ళకి బెయిల్ రాదు 99% ఇలాంటి వాళ్ళకి, కానీ యాంటిసిపేటరీ బెయిల్ మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడో ఏమో నాకు తెలీదు. సో బయటకు వచ్చాడు. నాకు లాస్ట్ సాటర్డే పోలీస్ వాళ్ళు నన్ను పిలిచారు, ఇలా వీడు బయటకు వచ్చాడని చెప్పి. నేను అడిగాను, చూడండి సార్ మీరు పట్టుకోకపోవడం వల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల వీడు బయటకు వచ్చాడని చెప్పా. సో నా ముందే ఇంట్రాగేషన్ చేశాడు, సిఐ చేశారు. సో వాడు చెప్పిందంతా కూడా అంత తడబడుతూనే చెప్పాడు. ఏమి అంటే నాకు ఆ ఇంట్రాగేషన్ కూడా పోలీసులు సరిగ్గా చేస్తున్నారా అంత సిన్సియర్ గా అన్నది నాకు ఎక్కడో సందేహం కలిగింది. పోలీసులు చేసే ఇంట్రాగేషన్ ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో ఫిర్యాదుదారుడు ముందు చేయరమ్మా, అది ఫిర్యాదుదారుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. కేసు యొక్క తీవ్రత తగ్గట్లే అది ఎంక్వైరీ చేస్తారు. ఓకే, కంటిన్యూ. సో నాకు అదే సార్, నాకు న్యాయం జరగాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళిద్దరూ కండిషనల్ బెయిల్ మీద వచ్చారు. వీడు యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చి ఎంతకాలం అయింది? ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుందా? లాస్ట్ సాటర్డే టు ఈ సాటర్డే అయితే 1 వీక్ అవుతుంది. అంటే నన్ను పిలిచిన 2 రోజుల ముందు వాడికి బెయిల్ వచ్చిందని నాకు తెలిసింది. మిమ్మల్ని స్టేషన్ పిలిచారా? నన్ను స్టేషన్ కి పిలిచారు, లాస్ట్ సాటర్డే పిలిచారు. నేను ఇలా వాడు బెయిల్ మీద వచ్చాడు అని చెప్పి పిలిచారు. పిలిచి సిఏ గారు కొన్ని క్వశ్చన్లు వేశారు. రైట్, మరి ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఏమి లక్ష్యంగా పెట్టుకున్నారు? అంటే మీరు ఎలా నెక్స్ట్ ఎట్లా పోరాటం ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రెస్ మీట్ కూడా ఒకటి వచ్చినట్లు ఉంది బయట. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టానండి, సోమాజిగూడ ప్లస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టాను. సో మళ్ళీ అంటే పోలీస్ ఇంట్రాగేషన్లో వాడేం చెప్పాడంటే, మళ్ళీ తీసుకుంటారా నేను ఛానల్లో అంటే, ప్రస్తుతానికి తీసేశారంటే మళ్ళీ తీసుకుంటారనే ఉద్దేశమే కదా. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళాను, ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన పిఏ మాట్లాడి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను డీసీపీతో మాట్లాడతా అని చెప్పారు. నేను చెప్పాను, నేను అందరితో తిరిగి అలసిపోయాను సార్, చివరికి రేవంత్ రెడ్డి సార్తో నాకు న్యాయం చేస్తారని వచ్చానంటే, నువ్వు పర్మిషన్ అప్లికేషన్ పెట్టుకోవాలమ్మా అన్నారు. నేను సెక్రటరియట్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాను. పెట్టుకుని నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, పాజిటివ్ రెస్పాండెడ్. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను కోరుకుంటున్నాను, ఆడపిల్లలకి న్యాయం చేయాలి. ఇలా నిజంగా అంటే ఆడపిల్లలకి న్యాయం జరిగితే మీడియాని ఆశ్రయిస్తారు. అలాంటి ఆధ్యాత్మికత పేరుతో నడుపుతున్న ఒక మీడియాలోనే ఇలాంటి జరుగుతుంటే ఇంకా ఆడపిల్లలు ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆడపిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటూ, అలాంటి ఛానల్లో మళ్ళీ అలాంటి వ్యక్తుల్ని తీసుకుంటే అలాంటి ఛానల్పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని నేను రేవంత్ రెడ్డి సార్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే వాడు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలిసే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. దీనికంటే ఇప్పుడు జరిగిన సంఘటనకి ముగింపు చెప్పేందుకు కూడా ధైర్యం చాలట్లేదు నాకు నిజానికి. మరి మీ విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని ఆశిద్దామమ్మా. మరి మీరు కూడా ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మంచి నిర్ణయాలు తీసుకోండి. సో అఘాయిత్యాలకి వాటికి పాల్పడకండి. సో ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తంగా మనం చూసినట్లయితే బాధితురాలు తన యొక్క బాధను వెల్లడించుకునేందుకు మరి ఆంధ్రప్రభ టీవీని ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా తన యొక్క విజ్ఞప్తి ఏదైతే ఉందో మరి విజ్ఞప్తిని రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ వేదికగా, ఆంధ్రప్రభ టీవీ వేదికగా వారికి కూడా ఒక మెసేజ్గా చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారిని మరి కోరుకోవడం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటూ. మరి సగటు మహిళలు, సగటు యువతులు ఈ విధంగా ప్రైవేట్ కార్యాలయాల్లో నలిగిపోతున్నారా? మరి వీరు అమానవీయ చర్యలకు గురవుతున్నారా, అత్యాచారాలకు అఘాయిత్యాలకు బలవుతున్నారా అన్న అంశం మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక కన్ను వేసి దాని మీద సంబంధించిన సంబంధిత శాఖ అధికారులతోటి మరి పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేయిస్తే ఇటువంటి అభాగ్యరాలను మళ్ళీ ముందు పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ ముగిస్తున్నాను. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.